హాయ్ దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ VLR ట్రైనింగ్. ఈ వీడియోలో మనం క్లౌడ్ స్టోరేజ్ నుంచి డేటాని మన ఆల్ట్రిక్స్లోకి ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాము. సో దాని పర్పస్ మనకి ఏదో ఒక క్లౌడ్ అకౌంట్ ఉండాలి. నేను ఎగ్జాంపుల్గా ఇందులో నాకు AWS అకౌంట్ ఉంది. AWS అకౌంట్లో ఒక బకెట్ క్రియేట్ చేసి అందులో మన ఓల్డ్ డేటా ఏదైతే ఉందో అది ఆ బకెట్లోకి సేవ్ చేసి అక్కడ నుంచి అంటే అమెజాన్ క్లౌడ్ నుంచి డేటాని మన ఆల్ట్రిక్స్ సర్వర్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాను. సో చూసుకున్నట్టయితే ఇదిగో ఇక్కడ సో 1000 రికార్డ్స్ ఇంపోర్ట్ అయింది. ఓకే, సో మరి ఈ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి, మనం క్లౌడ్ సర్వర్ నుంచి డేటాని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. యాక్చువల్గా మనకి 2 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. OLAP సిస్టమ్స్, OLTP అంటాం అనమాట. OLAP, OLTP అంటే అనాలిసిస్ పర్పస్ యూజ్ చేసేది. అంటే ఓల్డ్ డేటా అంతా తీసుకొచ్చి OLAP సిస్టంలో పెట్టుకుంటాం. ఓకేనా. OLTP అంటే రెగ్యులర్గా జరిగే ట్రాన్సాక్షనల్ డేటా అంతా కూడా OLTP సిస్టంలో ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఒక బ్యాంకుని మెయింటైన్ చేస్తున్నాను. సో బ్యాంక్లో లాస్ట్ 1 ఇయర్ డేటా అంతా కూడా నా బ్యాంక్ సర్వర్లో లోకల్గా సేవ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, నా బ్యాంక్ సర్వర్లో సేవ్ అయి ఉంటుంది. ఒక SQL డేటాబేస్లో సేవ్ అయి ఉంటుంది. మరి నా బ్యాంక్ వచ్చేసి గత 50 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది, గత 30 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది. ఓల్డ్ డేటా అంతా తీసుకెళ్ళి నేను OLAP సిస్టంలో సేవ్ చేసి పెట్టుకుంటాను అనమాట. OLAP అంటే అది ఒక పెద్ద డేటాబేస్. సో ఇక్కడ నేను OLAP కింద అమెజాన్లో S3 బకెట్లో సేవ్ చేసి పెట్టుకున్నాను అనమాట. S3లో బకెట్ క్రియేట్ చేసి నా ఓల్డ్ డేటా అంతా కూడా ఇక్కడ పెట్టుకున్నాను. అనాలిసిస్ చేసేటప్పుడు అక్కడి నుంచి కూడా డేటాని ఎక్స్పోర్ట్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకుని అలాగే ప్రతిరోజు జరిగే OLTP సిస్టంలో ఉన్న డేటాను కూడా మనం దానికి దీనికి మ్యాచ్ చేసుకుని రిపోర్ట్స్ జనరేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో అలాంటప్పుడు మనం మన యొక్క క్లౌడ్ స్టోరేజ్ నుంచి డేటాని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంపోర్ట్ చేసుకోవాలంటే కంపల్సరీగా మనకి అదే ఆ క్రెడెన్షియల్స్ అన్నీ ఉండాలి ఆ డేటా. ఓకే, ఇక్కడ నేను బకెట్లో 1000 సేల్స్ రికార్డ్స్ అని చెప్పి ఒక CSV ఫైల్ని సేవ్ చేసి పెట్టాను. ఇవన్నీ కూడా ఫస్ట్ డిలీట్ చేసేస్తున్నాను. మీకు అమెజాన్ అకౌంట్ లేకపోతే, అమెజాన్ క్లౌడ్ అకౌంట్ లేకపోతే మీరు అమెజాన్ క్లౌడ్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకునేటప్పుడు అది మీ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇవ్వండి, క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అమెజాన్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. సో యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, అమెజాన్ క్లౌడ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ వీడియో చూసి అమెజాన్ క్లౌడ్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. లేదు అనుకుంటే ఇక్కడ నేను చేసే వీడియోని కరెక్ట్గా చూసి ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్ని నోట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను అది మన CSV ఫైల్ని సేవ్ చేసి పెట్టాను. దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, మళ్ళీ మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. రైట్, సో డిలీట్ చేసేటప్పుడు ఇక్కడ ఏమంటుంది, పర్మనెంట్లీ డిలీట్ అని చెప్పి ఇక్కడ పెట్టి డిలీట్ చేయండి అంటుంది. రైట్, సో డిలీట్ ఆబ్జెక్ట్స్ డిలీట్ అయిపోయినాయి. తర్వాత క్లోజ్. సో బకెట్స్లోకి వెళ్తున్నాను. బకెట్స్లోకి వెళ్ళి VLR ఓల్డ్ డేటా బకెట్ ఉంది, ఆ బకెట్ని కూడా డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, సో VLR ఓల్డ్ డేటా అని చెప్పి ఇక్కడ టైప్ చేయమని అడుగుతుంది అనమాట, సెక్యూరిటీ పర్పస్. డిలీట్ బకెట్. సో ఇప్పుడు నా యొక్క అకౌంట్లో ఏం బకెట్స్ లేవు. ఓకేనా. సో మీ అమెజాన్ అకౌంట్ ఓపెన్ చేసుకుని S3 అని చెప్పి ట్రై చేస్తే చేయగానే ఇక్కడ మనకి బకెట్స్ అన్ని టాప్ ఫీచర్ బకెట్, యాక్సెస్ పాయింట్, స్టోరేజ్ లెన్స్, డాష్ బోర్డ్స్, బ్యాచ్ ఆపరేషన్స్ ఇలా ఉన్నాయి కదా. బకెట్స్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ బకెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఈ బకెట్ నేమింగ్ రూల్స్ ఏంటంటే అన్ని స్మాల్ లెటర్స్ వాడాలి, యూనిక్గా ఉండాలన్నమాట. వేరే వాళ్ళు క్రియేట్ అంటే యూనిక్గా ఉండాల్సిందే. సో రోజుకొచ్చి కొన్ని వందల బకెట్స్ క్రియేట్ చేస్తే అవన్నీ కూడా అంటే ఇది నా అకౌంట్ కదా, ఇందులో ఆల్రెడీ అంటే మన ఇష్టం వచ్చి నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు కదా అంటే ఆప్షన్ ఉండదు. సో యూనిక్గా ఉండాలన్నమాట. VLR ఓల్డ్ డేటా అనే ఒక బకెట్ని క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ AWS రీజన్ వచ్చేసి బై డిఫాల్ట్గా తీసుకుంది, లేదంటే మీకు నియర్ బై లొకేషన్ తీసుకోండి. తర్వాత బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ మీద డిసేబుల్ చేసి ఇక్కడ ఆ ఎక్నాలెడ్జ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ బకెట్ మీద క్లిక్ చేయండి. సో VLR ఓల్డ్ డేటా అని చెప్పి మనకు ఒక బకెట్ క్రియేట్ అయ్యింది. రైట్, ఈ బకెట్లోకి మన దగ్గర ఉన్న CSV ఫైల్, సో నేను CSV ఫైల్ అప్లోడ్ చేస్తున్నాను. యాడ్ ఫైల్, సో 1000 సేల్స్ రికార్డ్స్, సో అప్లోడ్.
ఇప్పుడు మనం ఒక బకెట్ క్రియేట్ చేసి ఆ బకెట్లో మన డేటాని సేవ్ చేసి పెట్టాం, రైట్. సో చేసిన తర్వాత ఇక్కడ మనకి రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ రైట్ సైడ్ టాప్ కార్నర్లో సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లైసెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో క్రియేట్ యాక్సెస్ కీ, దీన్ని డియాక్టివేట్ చేసేస్తున్నాను. సో ఆల్రెడీ ఉన్న కీని డిలీట్ చేసేస్తున్నాను. సో క్రియేట్ యాక్సెస్ కీ, ఐ అండర్స్టాండ్, క్రియేట్ యాక్సెస్ కీ, డౌన్లోడ్ CSV. సో అంటే ఈ యాక్సెస్ కీ వాల్యూ ఇది, సీక్రెట్ కీ వాల్యూ ఇది. ఓకే, సో ఈ రెండు కూడా CSV ఫైల్లోకి సేవ్ చేసుకుంటున్నాను. సో సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఆల్టెక్స్ డిజైనర్లోకి రండి. వచ్చి యాక్చువల్గా ఇది ప్రీవియస్గా చేసిన వర్క్ ఫ్లో, సో కొత్త ఫ్లో తీసుకుంటున్నాను. సో ఇన్పుట్ డేటాని చూజ్ చేసుకోవాలి. ఇన్పుట్ డేటాని చూజ్ చేసుకుని సెటప్ ఏ కనెక్షన్. ఇప్పుడు మనం దేనితో కనెక్ట్ అవ్వాలి? AWS S3 తోటి కనెక్ట్ అవ్వాలి. డేటా సోర్సెస్లో ఇక్కడ మనకి అమెజాన్ S3 అని చెప్పి ఉంది కదా, సారీ అమెజాన్ S3 క్విక్ కనెక్ట్ అయిన తర్వాత యూజ్ డేటా కనెక్షన్ మేనేజర్, దీన్ని డిజేబుల్ చేయండి. డిజేబుల్ చేస్తే మీకు ఐఎం యాక్సెస్ కీ, సీక్రెట్ కీ, ఈ రెండు కీస్ అడుగుతుంది కదా. ఈ రెండు కీస్ని ఇక్కడ CSV ఫైల్ ఓపెన్ చేసుకుంటే, ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ ఓపెన్ చేసుకుంటే అందులో యాక్సెస్ కీస్ ఉంటాయి అన్నమాట. యాక్సెస్ కీ ఐడి, సీక్రెట్ యాక్సెస్ కీ, ఈ రెండు ఉంటాయి. దీన్ని వీటిని అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఓకే, ఇక్కడ హైడ్ డిఫాల్ట్ ఈ ఆప్షన్ క్లియర్గా ఉంది. సేవ్ కరెంట్ AWS క్రెడెన్షియల్ యాజ్ ఎ డిఫాల్ట్ అని చెప్పి ఉంది కదా. అలాగే దీన్ని ఏం మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయో చూడండి. ఓకే, తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఎండ్ పాయింట్ అని చెప్పి ఇలా ఉన్నాయి, డిఫాల్ట్గా చూస్ చేసుకోండి. సో తర్వాత యూజ్ సిగ్నేచర్ V4 ఫర్ అథెంటికేషన్, ఇది చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ బకెట్ నేమ్ చూస్ చేసుకోమంటుంది అనమాట. సో క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసిన బకెట్ వస్తుంది, VLR ఓల్డ్ డేటా. ఓకే, ఇందులో ఉన్న ఈ ఫైల్ను మనం రీడ్ చేసుకోవాలి. సో అండర్ సేల్స్ రికార్డ్స్ .csv. ఓకే, సో ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ యాక్చువల్గా ఫైల్ ఫార్మాట్ ఉంది కదా, ఆల్టెక్స్ డేటాబేస్ అని చెప్పి ఇలా ఉంది. తర్వాత RO ఉంది. తర్వాత కామా సపరేటెడ్ వాల్యూ CSV. ఓకే, CSVని చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాత మీరు బ్రౌజ్ ఆప్షన్, డేటా లోడ్ అవుతుందో లేదో చూద్దాం. సో కనెక్ట్ చేశాను, రన్ చేస్తున్నాను. రన్ చేసిన తర్వాత సో ఫినిష్ రన్నింగ్. సో AMP ఇంజిన్, రైట్, 1000 రికార్డ్స్. సో ఇదంతా కూడా డేటా, మన డేటా. ఈ డేటాకి సంబంధించిన అనలిటిక్స్ ఇక్కడ కనబడుతున్నాయి మనకి. రీజియన్స్ వచ్చేసి యూరోప్లో 267 కంట్రీ. ఓకే, 1000, యూనిక్ 185. టోటల్ ప్రాఫిట్, ఇవన్నీ కూడా అనలిటిక్స్ అన్ని కనపడుతున్నాయి మనకి. సో ఈ విధంగా మనం క్లౌడ్ స్టోరేజ్ నుంచి డేటాని ఆల్టెక్స్లోకి ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన ఆల్టెక్స్ గ్రూపు, వాట్సాప్ గ్రూప్ లింక్, అలాగే మన VLR ట్రైనింగ్ కమ్యూనిటీ లింక్ ఇచ్చాను, వాట్సాప్ కమ్యూనిటీ. ఆ రెండిట్లో యాడ్ అవ్వండి. ఇంతవరకు ఆల్టెక్స్కి సంబంధించిన డౌట్స్ ఉంటే, ఇప్పటివరకు చెప్పిన కాన్సెప్ట్స్ డౌట్స్ ఉంటే అక్కడ పింక్ చేయండి. ఓకే, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. కామన్గా మీరు చేసే మిస్టేక్స్ ఏముంటాయంటే, ఇక్కడ కామా సపరేటెడ్ వాల్యూ తీసుకోకుండా డిఫాల్ట్గా ఇలా ఉంచేస్తారనమాట. ఇలా ఉంచినప్పుడు మీకు ఎర్రర్స్ త్రో చేస్తూ ఉంటుంది. ఏమంటుంది? సో 1000 సేల్స్ రికార్డ్స్ ఫినిష్ రన్నింగ్ ఇన్ 100. సో ఎర్రర్ చూడండి.
1000 రిక్వెస్ట్ చేసి ద ఫైల్ ఐడి డస్ నాట్ మ్యాచ్ ఇన్ ద ఫైల్ హెడర్ అని చెప్పి చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని CSVలోకి మార్చేస్తున్నాను. సో ఒక్కోసారి యూజ్ సిగ్నేచర్ దీన్ని మర్చిపోతారు. ఓకే, సో రన్ చేస్తున్నాను. సో ఏమంటుంది, ఎర్రర్ AWS యూజ్ ద సిగ్నేచర్ V ఫర్ ఆథెంటికేషన్ అనేది క్లియర్గా చెప్తుంది మనం. ఓకే, సో ఇంకా మనం AWS సర్వర్ని పెద్దగా యూజ్ చేయం కాబట్టి సో ఈ వాల్యూస్ డిలీట్ చేస్తున్నాను. యాక్టివేట్ ఫస్ట్, తర్వాత డిలీట్. అలాగే సో యాక్చువల్గా ఇది మన బకెట్ నేమ్ కదా, ఈ బకెట్ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, దిస్ బకెట్ ఈజ్ నాట్ ఎంప్టీ. ఓకేనా, ఈ బకెట్లో ఆల్రెడీ ఫైల్ ఉందని చెప్తుంది అన్నమాట. ఓకేనా, ఫస్ట్ మీరు ఆ ఫైల్ని డిలీట్ చేయండి. సో సెలెక్ట్ చేసుకుని డిలీట్. Thanks for watching this video.